లాస్ట్ 10 ఇయర్స్లో వచ్చిన ఫోన్స్లలో నా ఫేవరెట్ ఫోన్స్ ఏమేమి ఉన్నాయని ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్. ఇదైతే మీకైతే సామ్సంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్ నుంచి వెళ్ళి కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. S26లో కూడా మీకైతే కలర్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, కాకపోతే దాంట్లో అన్ని ఫీచర్స్ అయితే ఇవ్వలే S7లో ఇచ్చినట్టు. ఇప్పుడు S7లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇప్పుడైతే మాక్సిమం కలర్ డిస్ప్లేస్ అయితే తీసేస్తారు వీళ్ళైతే అన్ని ఫోన్స్లలో. క్వాడ్ కలర్ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. S7లో మీకైతే మైక్రో SD కార్డు సపోర్ట్ కూడా ఇచ్చిళ్ళు. అప్పుడైతే అది పెద్ద విషయం, ఇక మైక్రో SD కార్డు సపోర్ట్ చేయడం అయితే ఇట్లా ఆటో ఫోకస్ సపోర్ట్ కూడా ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఏ ఫోన్లో లేదు అప్పుడైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus 7 Plus. ఈ ఫోన్ అయితే అప్పుడు వచ్చినప్పుడు 2 కెమెరాస్ తోటి అయితే వచ్చింది బ్యాక్ సైడ్ అయితే. ఇదే ఫస్ట్ ఫోన్ అనుకుంటా 2 కెమెరాస్ తోటి వచ్చుడు. 28mm లెన్స్ అయితే ఇచ్చిళ్ళు దీంట్లో, ఇంకోటి 56mm లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. పోర్ట్రేట్ 3 తీసుకొచ్చిందే ఈ ఫోన్ అని చెప్పుకోవచ్చు మనమైతే. అంతకుముందు పోర్ట్రేట్ మోడ్ ఉంటుందని కూడా ఏ బ్రాండ్స్ ఫోన్స్ కూడా తెలియదు. ఈ ఫోన్ వల్లనే తెలిసింది పోర్ట్రేట్ మోడ్ కూడా అంత క్రేజ్ కూడా వచ్చింది. ఈ ఐఫోన్ వల్లనే వచ్చింది అంత క్రేజ్ అయితే మీకైతే పోర్ట్రేట్ మోడ్కి. ఇక అన్ని బ్రాండ్స్ అయితే తెచ్చినాయి పోర్ట్రేట్ మోడ్ అయితే. ఆండ్రాయిడ్ బ్రాండ్స్ అన్నీ అయితే తీసుకొచ్చినాయి ఈ పోర్ట్రేట్ అయితే. iPhone X 8 అయితే చూసుకోవచ్చు మీకైతే డిఫరెన్స్ అయితే. మెయిన్ ప్లస్ పాయింట్ అయితే Xలో మీకైతే బిగ్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. పోకో F1 X రెండు అయితే కొంచెం సేమ్ ఉంటాయి iPhone X అయితే. ఇది యానిమేషన్స్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటాయి మీకైతే iPhone Xలోనైతే. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే అప్పుడైతే. ఇది సేమ్ పోకో F1 అయితే మీకైతే బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. కొంచెం రెండు అయితే సేమ్ అయితే ఉంటాయి. ఇది వచ్చినప్పుడు అయితే బెస్ట్ గేమింగ్ ఫోన్. ఇది దీంట్లో ఉన్న ప్రొసెసర్ అయితే ఏ బ్రాండ్ వాళ్ళు అయితే బడ్జెట్ రేంజ్లో. ఈ ఫోన్ అయితే అప్పుడైతే బీస్టింగ్గా. నెక్స్ట్ అయితే OnePlus 7 Pro. ఈ ఫోన్ కూడా బెస్ట్ ఫోన్ అని చెప్తాను నేనైతే అప్పుడు లాంచ్ అయినప్పుడు అయితే. దీంట్లో మీకైతే 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిళ్ళు ఫస్ట్ టైం అయితే. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉండే ఈ ఫోన్ అయితే. మళ్ళీ UFS 3.1 స్టోరేజ్ మీద వస్తుంది అప్పుడే మీకైతే ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ K20. దీంట్లో కూడా అప్పట్లో స్నాప్డ్రాగన్ బెస్ట్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ అయితే OnePlus Nord సిరీస్ అయితే వచ్చింది కదా ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు వీళ్ళైతే. OnePlus Nord సిరీస్కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే వచ్చింది. అప్పుడైతే ఆ ఫోన్ వచ్చినప్పుడు అయితే OnePlus వాళ్ళు అప్పుడు ఓన్లీ 50,000 60,000 బడ్జెట్లో తెచ్చేటోళ్ళు. ఇదైతే 20,000 కల్లా తెచ్చిళ్ళు ఈ ఫోన్ 25 నుంచి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iPhone 13 వచ్చినప్పుడు అయితే మీకైతే డైనమిక్ ఎలైన్ అయితే ఫస్ట్ iPhone 13లోనే తీసుకొచ్చి వీళ్ళైతే బేస్ మోడల్స్లో. అప్పుడైతే మీదైతే నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ అయితే iPhone 13లో మీకైతే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి OnePlus Nothing Phone 1. ఈ ఫోన్ అయితే యూనిక్ డిజైన్ తోటి వచ్చింది అప్పుడైతే, క్లీన్ UI తోటి వచ్చింది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S26 Ultra. దీంట్లో మీకు తెలిసిందే ఏ ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆక్సిజన్ వాయిస్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఏ ఫీచర్స్ ఇచ్చిళ్ళు. ఒరిజినల్ వాయిస్లో కూడా ఉంటాయి మీకైతే. డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo X200 Pro. కెమెరా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటే దీని కెమెరా స్పెక్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండ్ ఎట్లా అసలు ఏందనో. లాస్ట్ 10 ఇయర్స్లో మీ ఫేవరెట్ ఫోన్స్ ఏందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి.